శ్రీమాత్రే నమః. ఈరోజు 8వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 7వ శ్లోకాన్ని చెప్పుకుందాం. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియః కర్మయోగం అసక్తః స విశిష్యతే. 8వ శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః. నియతం అంటే నిరతరముగా, కురు చేయుము, కర్మ వేద విహిత కర్మలు, త్వం నీవు, కర్మ కార్యములు, జ్యాయో శ్రేష్టమైన, హ్యకర్మణ తప్పకుండా క్రియారాహిత్యం కంటే, శరీరయాత్ర శరీరం యొక్క నిర్వహణ, పి అంటే కూడా, చ మరియు తే నీ యొక్క, న ప్రసిద్ధేద కర్మణ సాధ్యము కాదు పనులు చేయకుండా. కాబట్టి నీవు వేదముల అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి. ఎందుకంటే పనులు చేయడం అనేది క్రియారాహిత్యం కన్నా ఉత్తమమైనది. క్రియాకలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః. 9వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.